Hello everyone, welcome to our channel. See, in this video I am going to explain SBI PO mains level previous questions only. So pay attention to these questions so that you will get an idea how these questions are being raised in competitive exams. Okay. సో ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ డిఫరెంట్గా అడిగాడు కానీ ఇక్కడ ఈజీగానే ఉన్నాయి క్వశ్చన్స్. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. It is impossible to believe that the government does not know how to handle the situation with sincerity and effectiveness. Is there any grammatical error? Pause the video for a few seconds and identify the error. See, it is impossible, okay, to believe. ఇది ఇన్ఫినిటివ్. ఇంకొక క్లాస్ స్టార్ట్ అయింది. ద గవర్నమెంట్ సింగులర్ కాబట్టి డస్ ఇచ్చారు. ఓకే, నాట్ నో. డస్ తర్వాత V1 వస్తుంది, నో వచ్చింది. ఓకే, సో దిస్ సెంటెన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక్కడ చూడండి, బట్ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ దట్ దే ఆర్ అనేబుల్ టు డిసైడ్ ద బెస్ట్ అమాంగ్ ద టూ ఆప్షన్స్. ఓకే, అవైలబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. సో ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది రూల్స్ ఏం చెప్తుందనంటే బెస్ట్ అమాంగ్ ది టూ అన్నాడు. ఓకే, బెస్ట్ అమాంగ్ ద టూ. సో ఇక్కడ మీరు ఆల్రెడీ గ్రామర్ రూల్స్ తెలుసుంటే యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ది ఎర్రర్. సో ఇక్కడ యాక్చువల్గా ఎన్ని ఉన్నాయంటే ఆప్షన్స్ 2 ఉన్నాయి. 2 ఉన్నప్పుడు ఇక్కడ మనకి బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ. సో ఎప్పుడైతే 2 మెన్షన్ చేస్తామో అంటే 2లో 1ని మనం సెలెక్ట్ చేస్తామో అప్పుడు దీనికి కంపారేటివ్ డిగ్రీ రావాలి. ఓకేనా. సో యాక్చువల్గా గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, దీనికి బెటర్ అనేది కంపారేటివ్ డిగ్రీ, దీనికి బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి బెస్ట్ కాకుండా ఏమని రావాలి? బెటర్ అని రావాలి. ఓకే, బెటర్. బట్ ఇక్కడ అనదర్ పాయింట్ ఏంటంటే చూడండి, అమాంగ్ అనేది మోర్ దెన్ 2 ఉన్నప్పుడు వాడతాం. బట్ ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా. సో బెటర్ ఆఫ్ ద 2, ఓకేనా, లేదా బెటర్ అవుట్ ఆఫ్ 2 జనరల్గా ఇలా రావాలి. ఓకేనా. బట్ సెంటెన్స్లో ఏమి ఇచ్చాడనంటే సో ఇక్కడ బెస్ట్ అమాంగ్ ద 2 ఆప్షన్స్ అని ఇచ్చాడు. అంటే సో సెకండ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే, సో ఇక్కడ అనదర్ సెంటెన్స్ అండి, వెరీ ఇంపార్టెంట్, ఇలాంటివి ఎక్కువ వస్తాయి. ఇట్ సీమ్స్ దట్ ద పర్పెట్రేటర్స్ ఆఫ్ ద క్రైమ్, అంటే ఎవరైతే క్రైమ్ చేశారో వాళ్ళు ఆర్ స్మార్టర్ దాన్ బ్రెయిన్. ఇక్కడ ఎవరైతే జనరల్గా చూడగానే ఏమనిపిస్తుందనంటే ఇక్కడ సో ఈ పాయింట్లో ఇక్కడ పర్పెట్రేటర్స్, ఓకే, పర్పెట్రేటర్స్ ఆర్ స్మార్టర్ దాన్ బ్రేవ్ అని ఇచ్చాడు. ఓకే, సో ప్లీజ్ పే అటెన్షన్ టు దిస్ పర్టికులర్ రూల్. సో ఇక్కడ ఏంటంటే చూడండి, నేను ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తున్నాను. ఏ ఈజ్ స్మార్టర్ దాన్ బి. ఏ ఈజ్ స్మార్టర్ దాన్ బి అన్నప్పుడు కంపారిజన్ ఉంది ఎవరి మధ్యలో? ఏ అండ్ బి. ఓకే, వెన్ దేర్ ఈజ్ కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్స్ కావచ్చు, 2 ప్లేసెస్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్పుడు మనం కంపారేటివ్ డిగ్రీ వాడాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి స్మార్ట్ అనేది పాజిటివ్ డిగ్రీ, స్మార్టర్ అనేది కంపారేటివ్, స్మార్టెస్ట్ అనేది సూపర్లేటివ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 2 పర్సన్స్ మధ్యలో ఉంది కాబట్టి ఏంటంటే స్మార్టర్ వచ్చింది. బట్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ రిచ్ అని ఇక్కడ ఇచ్చాను. ఏ ఈజ్ ఆల్సో స్మార్ట్. ఓకేనా, ఏ ఈజ్ ఆల్సో స్మార్ట్ అని ఇచ్చాను. బట్ ఇక్కడ ఏంటంటే చూడండి, 2 క్వాలిటీస్ ఆఫ్ ద సేమ్ పర్సన్ కనుక కంపేర్ చేసామనుకోండి, ఇప్పుడు ఏ అనేది రిచ్ పర్సన్, స్మార్ట్ కూడా. బట్ ఈ రెండింటి మధ్యలో కంపేర్ చేస్తే, ఓకేనా, ఈ రెండింటి మధ్యలో కంపారిజన్ కనుక మనం తీసుకొస్తే సో ఇక్కడ ఏంటంటే మనకి సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏ ఈజ్ స్మార్టర్ అని ఇంతకుముందు ఇచ్చాం. ఓకే, బట్ ఏ ఈజ్ రిచ్ అని చెప్పాం. ఓకే, ఏ ఈజ్ స్మార్ట్ అని చెప్పాం. ఇఫ్ దెర్ ఈజ్ కంపారిజన్ బిట్వీన్ 2 క్వాలిటీస్ ఆఫ్ ద సేమ్ పర్సన్, దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలంటే సో సబ్జెక్ట్, ఆ తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఓకే, సో ఆ తర్వాత ఏంటనంటే ఇక్కడ మోర్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ రావాలి. మోర్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ దాన్. ఓకేనా, దాన్ మళ్ళీ పాజిటివ్ డిగ్రీ రావాలి. అంటే ఒకసారి చూడండి, ఏ ఈజ్ జనరల్గా ఏమని రాస్తాం? జనరల్గా మనకు తెలిసింది ఏ ఈజ్ రిచర్ దాన్ స్మార్ట్. ఓకే, స్మార్ట్ లేదా స్మార్టర్ అని రాస్తాం. బట్ ఇక్కడ ఏంటనంటే మనకు కంపారిజన్ ఎలా చేస్తామంటే ఒక సేమ్ పర్సన్ ఇక్కడ
ఓకేనా. స్మార్ట్ అనేది సేమ్ పర్సన్, రిచర్ అనేది సేమ్ పర్సన్ ఇక్కడ. సో ఏ ఈజ్ మోర్ స్మార్ట్ దాన్ బ్రేవ్ అని రావాలి. ఏ ఈజ్ మోర్ స్మార్ట్ దాన్ బ్రేవ్. ఓకేనా. సో ఇక్కడ సెంటెన్స్లో ఏమి ఇచ్చారంటే ఎవరి గురించి చెప్తుంది, పర్పెట్రేటర్స్ గురించి చెప్తుంది. అంటే సేమ్ పర్సన్స్ కదా, సేమ్ పర్సన్స్. ఇక్కడ ఆర్ స్మార్టర్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మోర్ స్మార్ట్ దాన్ బ్రేవ్, మోర్ స్మార్ట్ దాన్ బ్రేవ్ అని రావాలి. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఇన్కరెక్ట్. ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్, థర్డ్ వన్ ఈజ్ ఇన్కరెక్ట్ అండి. హవెవర్ ద పోలీస్ ఆర్, చూడండి పోలీస్ అనేది ప్లూరల్ ఇక్కడ. ఓకేనా, ప్లూరల్ కాబట్టి ఆర్ అని ఇచ్చారు. ఓకేనా. సో కొందరు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ ఈజ్ అని ఇది కరెక్ట్ అనుకుంటారు, బట్ పోలీస్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ వచ్చింది. ఓకే. ఆర్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ దే విల్ బీ ఏబుల్ టు నాప్ ద క్రిమినల్స్ వెరీ సూన్. ఓకే. సో అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకేనా. ఒకసారి ఆప్షన్స్ చూస్తే 1 and 4 ఆర్ కరెక్ట్ అని ఉంది. ఓకేనా. సో ఆన్సర్ ఏంటంటే 1 and 4 ఆర్ కరెక్ట్. ఓకే. ఆప్షన్ ఈజ్ ఏ. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అనేది ఇన్కరెక్ట్ ఉంది. బోత్ 2 and 3 ఆర్ కరెక్ట్ అని ఇచ్చాడు. ఆల్ ఓకేనా ఇన్కరెక్ట్ అని ఇచ్చాడు. ఆల్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ లెంతీ ఉంది కానీ హయ్యర్ లెవెల్ డిఫికల్టీ లేదు. ఓకే. సో దీస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ జనరల్లీ రైజ్డ్ ఎట్ మెయిన్స్ లెవెల్ ఎగ్జామ్స్. ఓకేనా. ఎస్బీఐలో ఈ క్వశ్చన్ అడిగారు. ఓకే. See, if you have any doubt with regard to this particular question, you may ask them in the comment section below. I will try to answer them. Okay, thank you.